పంజాగుట్ట ప్రమాదంలో మృతి చెందిన రమ్య ఉదంతంతో నగర ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. మందుబాబులపై కొరడా జడిపించడానికి సిద్ధమయ్యారు. తనిఖీల్లో మైనర్లు కూడా దొరకడంతో పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. పట్టపగలు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 108 మంది మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు వెస్ట్ జోన్ ట్రాఫిక్ పోలీసులు. పట్టపగలే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు బాధ్యులవుతున్న వారందరినీ అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో ఎక్కువగా మైనర్లు పట్టుబడటంతో పోలీసు అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. నగరంలోని మొదటి ట్రాఫిక్ విభాగంలో వచ్చే వెస్ట్ జోన్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్ పరిధిలో ఇక నుండి పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నారు. అయితే ఈ తనిఖీలు జరిగే జోన్ల పరిధిలో పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరైనా వాహనాలు నడిపితే వారిపై ఇక నుండి కఠిన చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు రెడీ అయ్యారు. నిన్న ఒక్కరోజే 108 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డట్టు డీసీపీ చౌహాన్ తెలిపారు. అయితే అందులో 15 మంది మైనర్లు కూడా ఉండడం విశేషం. పట్టుబడిన వారందరికీ బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టుబడిన వారిలో మైనర్ల తల్లిదండ్రులను పిలిపించి 3 రోజుల పాటు పిల్లల మార్పు కోసం కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి పగలైనా రాత్రైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఎవరైనా పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. మైనర్ల విషయంలో అయితే తల్లిదండ్రులతో పాటు వారు చదివే స్కూలు లేదా కాలేజీ యాజమాన్యానికి కూడా లెటర్ రాసి పనిష్మెంట్ ఇప్పిస్తామంటున్నారు పోలీసులు. డే టైం డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా సీరియస్ గా చేస్తాము. అండ్ ఇది టైం అనేది ఉండదు, ఏ టైం అయినా ఎక్కడైనా చేయడానికి మేము ప్రణాళిక స్టార్ట్ చేశాము. సో ఇది కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ లో అమ్మకాలే లక్ష్యంగా మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించేస్తున్నారు. మైనర్లని కూడా చూడకుండా అమ్మేస్తున్నారు. మైనర్లకు మద్యం విక్రయించే వైన్ షాపులు, బార్లపై ఎక్సైజ్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఓనర్ ఆర్ ద వైన్ షాప్ ఓనర్ ఆర్ ద పబ్ ఓనర్, సో హియర్ ఆఫ్టర్వర్డ్స్ ఎనీబడీ ఇస్ కాట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్, యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ అగైన్స్ ద బార్ ఓనర్. వి విల్ మేక్ దెమ్ ఇన్ అబెటర్స్. సో ఫస్ట్ వి వాంట్ టు గివ్ a clear message to them, and we are also planning to take them into confidence. ఇకపోతే మద్యం అమ్ముతున్నందుని తాగుతున్నామని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఓ వ్యక్తి బుకాయించాడు. ముందు మద్యం అమ్మకాలు ఆపేయండి, మేము తాగమని వాదించాడు. వైన్ షాప్ ఏంది సార్, లిక్కర్ బంద్ చేస్తారు. ఆల్ ఓవర్ ఇండియాలో బంద్ చేస్తే నీకు ఎక్కడ సప్లై లేదు. మా అంటే గోవాకు ఎంజాయ్ చేస్తారు, ఆడ కూడా బంద్ చేయండి, చేయరు. మళ్ళీ ఇప్పుడు మీరు కెమెరాలు పెట్టుకుంటే మీకు రావాలా, వీళ్ళు రావాలా, ఇది కాదు కదా సార్ రీజన్. మొత్తం లిక్కర్ బ్యాన్ చేసింది ఆల్ ఓవర్ కంట్రీ. బైకు, కారు రేసింగులు నిర్వహించడం, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వారిపైన కఠినంగా వ్యవహరించనున్నట్టు పోలీసు అధికారులు స్పష్టం చేశారు. కౌన్సిలింగ్తో సరిపెట్టకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.